హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో లాస్ట్ వీడియోకి అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో హౌ టు చూస్ ఎ మ్యూచువల్ ఫండ్ అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, ఏమేమి పారామీటర్స్ అయితే చూడాలని చెప్పి నేను ఆ వీడియోలో మొత్తం చెప్పాను. నాకు ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా ఎవరైతే కూడా ఆ వీడియో అయితే ఎవరైతే చూడలేకున్నారో నేను కమెంట్ సెక్షన్లో వాళ్ళకి ఒక లింక్ పెడతాను, నా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఈ వీడియో అయితే మీరు ఇప్పటికే thumbnail చూసుంటారు. సో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 2024 అంటే ఇప్పటిదాకా ఈ 6 months వరకు కూడా 2024 ఇయర్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరైతే ఇంకా ఎస్ఐపికి రెడీగా ఉంటారో, ఇన్వెస్ట్ చేసడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి నేను ఇవన్నీ కూడా నేను కొన్ని అనలైజ్ చేసి, సో ఏవైతే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయో, మంచిగా పర్ఫామ్ చేసినవి ఏమైనా ఉన్నాయని చెప్పేసి నేను చూశాను అనమాట. సో 2024లో కేటగిరీ వైజ్ అంటే మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీ క్యాప్ అనేసి. సో ఈ 5 కేటగిరీస్లో అయితే కూడా నేను ఏవైతే బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తాను అనమాట. సో నేనైతే ఎలా అనాలిసిస్ చేశానని అని మీకు డౌట్ రావచ్చు. సో నేను మీకు చెప్పాను కదా ముందు వీడియోలో అయితే ఎలా అయితే మనం చూస్ చేసుకోవాలి అని చెప్పి. సో సేమ్ అంటే నేను ఇంతకుముందు వీడియోలో అయితే ఏదైతే చెప్పానో ఆ విధంగానే సేమ్గా నేనైతే అనాలిసిస్ చేసినాను. అండ్ ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్స్ అంటే నేను లాస్ట్ 3 years ట్రెండ్స్ అయితే చూసాను అనమాట. సో లాస్ట్ 3 years ట్రెండ్స్ కంపేర్ చేసుకొని సో బెస్ట్ రిటర్న్స్ ఏవైతే వస్తున్నాయని చెప్పి కూడా నేను చూసుకొని చెప్తున్నాను అనమాట. సో ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్, ఐఎమ్ నాట్ ఏఎంఎఫ్ఐ రిజిస్టర్డ్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలని డెసిషన్ తీసుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక డెసిషన్ తీసుకొని మీరు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఇది మీ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ మీకు ఒక టిప్ పర్పస్గానే ఇవ్వగలుగుతాను. సో మీరు ఒకసారి చూసుకోండి, మీకు ఒకవేళ వ్యాలిడ్ అనిపిస్తే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దిస్ అండ్ దీస్ ఆర్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ 2024 అనమాట. సో మన కేటగిరీ వైజ్ వచ్చేస్తే లార్జ్ క్యాప్లో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, మిడ్ క్యాప్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్లో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఈఎల్ఎస్ఎస్లో క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. సో ఇది మెయిన్గా మీకు లాకింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఈఎల్ఎస్ఎస్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, మీరు దాన్ని అయితే కూడా చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను అనమాట. సో ఈఎల్ఎస్ఎస్ క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఇది మల్టిపుల్ కేటగిరీస్లో అయితే కూడా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే నాట్ ఓన్లీ అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఎక్స్క్లూజివ్ త్రూ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంటుంది. బట్ ఫ్లెక్సీ క్యాప్లో అయితే లార్జ్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా ఈ 3 కేటగిరీ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ అయితే ఉంటాయి. సో ఇది మొత్తం కలిపి ఫ్లెక్సీ క్యాప్గా ఉంటుంది. సో ఫ్లెక్సీ క్యాప్లో కూడా క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. సో ఈ 5 ఫండ్స్ అయితే చాలా బెస్ట్గా పర్ఫామ్ చేశాయి లాస్ట్ ఈ ఇయర్లో అయితే. సో మీరెవరైతే కూడా ఇప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. సో మీరు ఆ విధంగానే అనాలిసిస్ అయితే చేయండి. సో మీకు నచ్చిందంటే మీరు ఖచ్చితంగా కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో అయితే కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎస్ఐపిగానే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, మీకు మంచి రిటర్న్స్ అయితే కూడా వస్తాయని చెప్పి కూడా నేను అంటున్నాను. మీరు ఎవరైతే కూడా ప్రీవియస్ మన ఛానల్ అయితే చూసుకుంటే ప్రీవియస్గా కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా వీడియోస్ అయితే పెట్టాను. సో వాట్ ఆర్ ద మ్యూచువల్ ఫండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, ఈఎల్ఎస్ఎస్ అంటే ఏంటి కూడా మంచిగా నేనైతే వీడియోస్ అయితే చేశాను. ఎవరైతే చూడలేదో కూడా వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే విజిట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో కూడా అన్ని వీడియోస్ లింక్స్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా అయితే చూసి మీ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. సో ఛానల్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, బట్ సబ్స్క్రైబర్స్ అయితే పెరగలేదు. సో సబ్స్క్రైబ్ అయితే కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్ అయితే వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయించుకోండి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫైనాన్షియల్ టిప్స్ అనేటివి నేను చాలా కీన్గా చూస్తాను అనమాట, అందుకే నాకు వీడియో కూడా లేట్ అవుతుంది. సో ఫినాన్షియల్ టిప్స్ అనేటివి కూడా చాలా మంచిగా ఇవ్వాలి, ఏది పడితే అది ఇచ్చేసి వేరే ఛానల్స్ లాగా మళ్ళీ మీరు లాసెస్ అవ్వాలని అయితే కూడా ఉండకూడదు. సో అందుకే నేను టైం తీసుకుంటాను. సో టైం తీసుకొని మంచిగా ఉంటేనే ఆ టిప్స్ అయితే ఇస్తారనమాట. సో ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.